శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్ర మాహాత్మ్యాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో పరమ పావనమైన అరుణాచల క్షేత్రం యొక్క విశిష్టమైన వైభవాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమ చైతన్యమైన పరమేశ్వరుడు జీవుల ఆత్మోద్ధారణ కొరకు అవనీతలాన అత్యంత పవిత్రమైన అరుణగిరిగా ఆవిర్భవించారు. మహిమాన్వితమైన అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుడు 4 రూపాలతో కొలువుదీరి సమస్త జీవులను అనుగ్రహిస్తున్నారు. పరమ చైతన్యమైన పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల మధ్య కార్తీక మాసం కృత్తికా నక్షత్రం నాడు మొదటిసారిగా జ్యోతిస్తంభంగా ఆవిర్భవించారు. ఆ జ్యోతిస్తంభ రూపమే పరబ్రహ్మం యొక్క సూక్ష్మ రూపం. బ్రహ్మ విష్ణువుల ప్రార్థన మేరకు అత్యంత మహిమాన్వితమైన అరుణగిరిగా 2వ రూపాన్ని ధరించారు. ఈ అరుణగిరియే పరబ్రహ్మ యొక్క స్థూల రూపం. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు సమస్త జీవులు పరమేశ్వరుణ్ణి పూజించి తరించడానికి అనువుగా కుంభమాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు అర్ధరాత్రి వేళ 3వ రూపమైన స్వయంభూలింగంగా ఆవిర్భవించారు. ఆనాటి నుండే అరుణాచల క్షేత్రంలో మొట్టమొదటిగా లింగార్చన విధానం ప్రారంభమైంది. ఈ లింగోద్భవమే ప్రథమ లింగోద్భవమని అనేక పురాణాలలో పేర్కొనబడింది. అరుణగిరిపై ఉత్తర దిక్కున అరుదైన మహాశక్తివంతమైన రూపం అరుణగిరి యోగిగా పరబ్రహ్మం యొక్క 4వ రూపం అవతరించి జీవులను ప్రత్యక్షంగా అనుగ్రహిస్తున్నారు. ఇంతటి మహిమాన్వితమైన అరుణాచల క్షేత్రంలో అరుణగిరి 2668 అడుగుల ఎత్తులో 8.5 మైళ్ళ చుట్టుకొలతతో మహిమాన్వితంగా విరాజిల్లుతోంది. ఈ అరుణగిరి అగ్నిస్వరూపం. ఇది జ్ఞానాగ్ని. ఇదే శివస్వరూపం. అరుణాచలం అంటేనే విజ్ఞానగిరి. అరుణగిరి కృతయుగంలో అగ్నిస్వరూపంగాను, త్రేతాయుగంలో మణిపర్వతంగాను, ద్వాపరయుగంలో స్వర్ణగిరిగాను, కలియుగంలో మరకతాచలంగా మానవులు సేవిస్తున్నారు. మానవుల మనోదృష్టిని అనుసరించి అరుణగిరి మార్పు చెందుతూ వచ్చిందని మహాత్ముల వాక్కు. అరుణాచల క్షేత్రం యొక్క మరొక విశిష్ట వైభవం ఏంటంటే, దక్షిణ భారతదేశంలోనే పంచభూత క్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీక అరుణాచలం. పంచభూతాలు అంటే నేల, నీరు, నిప్పు, గాలి, నింగి. ఈ 5 మూలకాలే పంచభూత క్షేత్రాలు. అవి ఏంటంటే నేల పృథ్వీలింగం, కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం. నీరు జలలింగం, జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర ఆలయం. నిప్పు అగ్నిలింగం, అరుణాచలంలోని అరుణాచలేశ్వరుని ఆలయం. గాలి వాయులింగం, శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వరుని ఆలయం. నింగి ఆకాశలింగం, చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం. ఈ 5 ఆలయాలు పంచభూత తత్వానికి ప్రతీకలుగా ఎంతో విశిష్ట వైభవాన్ని సంతరించుకున్నాయి. అరుణాచల క్షేత్రం పంచభూత తత్వానికి ప్రతీకగా నిలవటంతో పాటు 4 ముక్తి క్షేత్రాలలో కూడా అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 4 ముక్తి క్షేత్రాలు ఏంటంటే, జననాత్ కమలాలయే, తిరువారూరులో జన్మిస్తే ముక్తి. దర్శనాత్ అప్రసదసి, చిదంబరాన్ని దర్శిస్తే ముక్తి. స్మరణాత్ అరుణాచలే, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి. కాశ్యాంతు మరణాన్ముక్తి, వారణాసిలో మరణిస్తే ముక్తి అని పురాణాలలో పేర్కొనబడింది.
4 ముక్తి క్షేత్రాలలో మొదటిదైన తిరువారూరులో జన్మించడం మన చేతుల్లో లేనిది. ముక్తి క్షేత్రాలలో రెండవదైన చిదంబర క్షేత్రానికి వెళ్ళి ఆకాశతత్వానికి ప్రతీకైన నటరాజస్వామిని పురాణాలలో చెప్పినట్లుగా దర్శించుకోవాలంటే ఏ జీవికైనా అంతటి జ్ఞాన దృష్టి ఉండాలి. కాశీ క్షేత్రంలో మరణించడం మన చేతుల్లో ఉన్నది కాదు. కానీ అరుణాచలమును స్మరిస్తేనే ముక్తి తథ్యం అని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కాంద పురాణంలో చెప్పినట్లుగా పేర్కొనబడింది. ఏమాత్రం కష్టం లేనిది, సులువైనది, పరమేశ్వరుడు జీవులకు సులభంగా అనుగ్రహించినది అరుణాచలం. కేవలం మనసులో స్మరిస్తేనే చాలు, ముక్తి కరతలామలకం. ఇంతకంటే భాగ్యం, ఇంతకంటే అనుగ్రహం ఏం కావాలి ఈ మానవ జన్మకి? కానీ ఇక్కడ మీకు తాత్వికపరమైన అర్థాన్ని చెబుతాను. మన ఇంటిలో చిన్నపిల్లవాడు ఏదైనా ఒక వస్తువు కావాలి కావాలి అని పదే పదే అడుగుతూ ఉంటే వాడి బాధ పడలేక మనకు స్తోమత లేకపోయినా అప్పు చేసైనా సరే ఆ పిల్లవాడు అడిగిన వస్తువుని కొనిపెడతాము. ఇది పోల్చదగ్గ ఉపమానం కాకపోవచ్చేమో కానీ సులభంగా అర్థం అవటానికి చెప్తున్నాను. అలాగే మనం కూర్చున్నా నిలుచున్నా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, రాగం వచ్చినా ద్వేషం వచ్చినా, ఏది వచ్చినా సరే ఎల్లప్పుడూ అరుణాచల 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 అని ఆయన్నే స్మరిస్తే, అరే ఈ జీవుడు సర్వకాల సర్వావస్థల్లో కూడా నన్నే స్మరిస్తున్నాడు అని తిరిగి అరుణాచలేశ్వరుడే మనల్ని స్మరించినంత మాత్రం చేతనే జీవుడికి ముక్తి తథ్యం. స్మరణాత్ ముక్తి అరుణాచలం అంటే అర్థం ఇదే. ఇది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇక నుంచి ప్రతి క్షణం అరుణాచల 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 అని స్మరించి తిరిగి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే మనల్ని స్మరించే వరకు ఆయన మనం స్మరిద్దాం. ఇంతేకాకుండా మరొక విశిష్టత ఏంటంటే, అరుణాచలం చుట్టూ 3 యోజనాలు అంటే 24 మైళ్ళ దూరంలో నివసించే సన్మార్గులు ఎటువంటి దీక్షలు పాటించకపోయినా నా సాయుధ్యాన్ని పొందగలరు అని సాక్షాత్తు పరమేశ్వరుడే వాగ్దానం చేశారు. అరుణగిరి చుట్టూ 360 తీర్థరాజ్యములు ఏర్పడ్డాయి. ఆకాశగంగ అరుణగిరిపై నుండి ప్రవహిస్తూ ఉంది. కల్పవృక్షాలు చెరువులై ఏర్పడ్డాయి. అరుణపురమున దేవతలు మహర్షులు మానవులై జన్మించారు. అరుణగిరిపై గుహలలో అరణ్యములో తపోనిష్ఠులైన మునులు కోటి సూర్య ప్రభలతో వర్ధిల్లుతున్నారు. అరుణాచల క్షేత్రమునకు ఎడంవైపు పారుతున్న చెయ్యారు నది జీవునికి అనుసంధానమై ఉన్న ఇడానాడిగాను, కుడి పక్కన ప్రవహిస్తున్న పెన్నా నది పింగళ నాడిగాను, కమలా నది సుషుమ్న నాడిగాను వ్యవహరింపబడుతుందని అరుణాచల మహాత్మ్యంలో పేర్కొనబడింది. 3 దేవతలు మునీశ్వరులు ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ తపస్సు ఆచరిస్తూ ఉన్నారు. ఇంతటి మహిమను నమ్మలేని వారు, మనసుకెక్కించుకోలేని వారు, అరుణాచల క్షేత్రం యొక్క యథార్థతను గ్రహింపలేని వారు ఎంతో కరుడుగట్టిన అజ్ఞానంలో ఉన్నట్లేనని గుర్తించాలి. అరుణాచల క్షేత్రంలో మరో పవిత్రమైనది, మహిమాన్వితమైనది కార్తీక దీపోత్సవం. వేలాది సంవత్సరాల నుండి కార్తీక దీపోత్సవం యొక్క శోభ వైభవం విరాజిల్లుతూనే ఉంది. ఆధునికత వలన మానవ జీవన అమూల్యమైన విలువలు క్షీణిస్తున్నప్పటికీ కార్తీక దీపోత్సవం యొక్క ఆకర్షణ ఏటేటా ద్విగుణీకృతమవుతూనే ఉంది. కార్తీక దీపోత్సవానికి సంబంధించిన పద్ధతులు, ఆచారాలు, వేడుకలు తమిళనాడు రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనవిగా ఖ్యాతి నొందాయి.
రోజున భక్తులు ఆచరించే గిరి ప్రదక్షిణ వైభవం అరుణాచలుడు విశేషమైన మానవమాలను ధరించినట్లు ఉంటుంది. సాధారణంగా ప్రతి పౌర్ణమికి సముద్రాలు పొంగుతాయి, కానీ అరుణాచల క్షేత్రంలో మాత్రం ప్రతి పౌర్ణమికి భక్త సముద్రం పోటెత్తుతుంది. కర్మ సహజంగానే ప్రపంచాన్నంతటినీ బంధిస్తుంది. కర్మబంధ నివృత్తిని కలిగించే రక్షకుడైన అరుణాచలుని దర్శనం మాత్రం చేతనే సర్వబంధాలు తొలగి ఆయన స్వరూపాన్నే పొందుతారు. అరుణాచలాన్ని దర్శించిన, ఎక్కడి నుండైనా మనసులో స్మరించిన, అతి కష్టంతో గాని పొందలేని వేదాంత తత్వజ్ఞానాన్ని మరే ఇతర సాధన లేకుండానే అందరూ పొందగలరని అరుణాచల మహాత్మ్యంలో ఎంతో శ్లాఘించింది. ఇంతటి పవిత్రమైన శివపర్వతం విశ్వానికి మూలం. అరుణాచలేశ్వరుని ఆలయం భక్తికి కేంద్ర బిందువు. ఇంతటి మహిమాన్వితమైన పవిత్రమైన క్షేత్రం యాత్రాపరంగానూ పుణ్యం కోసం మాత్రమే దర్శించుకునే క్షేత్రం కాదు. భక్తి శ్రద్ధలతో సేవించుకునే మహిమాన్వితమైన క్షేత్రం అరుణాచలం. జీవుడు బ్రహ్మైక్యం చెందటానికి సాధనాపరంగా ఇలలో ఆవిర్భవించింది అరుణాచలం. అందుకే భగవాన్ శ్రీరమణ మహర్షి స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద కరుణామృత జలమిది అరుణాచలమిది అని కొనియాడారు. అందువల్ల మహిమాన్వితమైన అరుణాచల క్షేత్రం యొక్క విశిష్ట వైభవాన్ని, దాని అంతరార్థాన్ని ప్రతి సాధకుడు భక్తుడు సూక్ష్మ దృష్టితో గమనించి శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు అరుణాచల క్షేత్ర విశిష్ట వైభవాన్ని దర్శించుకున్నాం. వచ్చే భాగంలో అరుణాచలేశ్వరుని ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహింపబడే తిరువూడల్ అనే పురాతనమైన మహోత్సవాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల.